హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి ఆల్రెడీ డబ్ల్యూ లింక్ లిస్ట్ గురించి ఇంట్రడక్షన్ ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏమేమి ఉంటాయో. సో ఈ వీడియోలో మనం నీట్గా డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను అనమాట. హౌ టు క్రియేట్ డబ్ల్యూ లింక్ లిస్ట్ నోడ్. సో మనకి హౌ టు క్రియేట్ డబ్ల్యూ లింక్ లిస్ట్ నోడ్ అండ్ అట్ ద సేమ్ టైం అదొకటి చెప్తాను. అట్ ద సేమ్ టైం హౌ టు ప్రింట్ డేటా ఇన్ డబ్ల్యూ లింక్ లిస్ట్. సో డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఉన్న డేటాను ఎలా ప్రింట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఒక డబ్ల్యూ లింక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాము అంతా మనకి సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్తో పాటు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా హెడర్ ఫైల్స్ రాసుకుందాం. సో యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ stdlib.h. దాని తర్వాత ఇక్కడ చూడండి నోడ్ క్రియేట్ చేస్తున్నాం. చూడండి స్ట్రక్ట్ నోడ్. దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డేటా ఫీల్డ్ కదా, ఇంటి డేటా, అండ్ ఆఫ్టర్ దాట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ లెఫ్ట్ అనుకుంటే దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో మనకి ఇలాగ రెండు పాయింటర్స్ని ఒక నోడ్లో రెండు పాయింటర్స్ అన్నమాట, మొత్తం త్రీ వాల్యూస్ కదా ఇక్కడ. సో ఫస్ట్ది ఏంటంటే డేటా, సెకండ్ది లెఫ్ట్ పాయింటర్ అంటే లెఫ్ట్ నోడ్ని లింక్ చేసే పాయింటర్, అండ్ రైట్ నోడ్ని లింక్ చేసే పాయింటర్ ఏంటి ఇక్కడ రైట్ పాయింటర్ అన్నమాట. సో మొత్తం త్రీ వాల్యూస్ ఇలా ఉన్నాయి కదా, త్రీ ఫీల్డ్స్. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ ఒకటి స్టార్ట్ చేస్తాం చూడండి. సో ఇంట్ మెయిన్. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ డబ్ల్యూ లింక్ లిస్ట్. సో డబ్ల్యూ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. సో డబ్ల్యూ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి \n పెడితే నీట్గా వస్తానికి. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ అని చెప్పి ఒక పాయింట్ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్కి ఒక హెడ్ ఉండాలి, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. దాన్ని ఏమనుకుంటా అంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నల్లకి ఇనిషియలైజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ కదా, మనకి ఏ వాల్యూ లేదు. సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏ వాల్యూ లేదు కాబట్టి నల్ అని చెప్పాను. దాని తర్వాత ఏం చేయాలంటే దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే చిన్న మీకు ఆపరేషన్స్ నీట్గా రావాలంటే మీకు చెప్పాను కదా, సేమ్ మనకి లింక్ లిస్ట్లో 4 ఆపరేషన్స్ చేస్తాం. ఫస్ట్ది ఏంటంటే ఇన్సర్షన్ అట్ ఎండ్, అంటే ఇన్సర్షన్ ఒక వాల్యూని లాస్ట్లో ఇన్సర్ట్ చేయడం, అండ్ ఒక వాల్యూని అట్ ఎనీ స్పెసిఫైడ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడం, ఒక వాల్యూని రిమూవ్ చేయడం, ఒక వాల్యూ ఉందో లేదో అని చెక్ చేయడం అంటే సెర్చ్ చేయడం. సో ఇలా ఆపరేషన్ చేస్తాం కదా. ఆపరేషన్ అన్నట్లకి నీట్గా ఒక 1 నొక్కితే ఈ ఆపరేషన్ జరిగేలా, 2 క్లిక్ చేస్తే ఈ ఆపరేషన్ జరిగేలా మనం సెర్చ్ చేస్తాను. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైల్ లూప్ అని చెప్పిన తర్వాత 1 అని చెప్తున్నాను చూడండి. సో దీనికన్నా ముందు ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక నోడ్ని మీకు ఇప్పుడు క్రియేట్ చేస్తాను అన్నమాట. డబ్ల్యూ లింక్ లిస్ట్ ఒక 3 నోడ్స్ క్రియేట్ చేసుకుని మాన్యువల్గా లింక్ చేస్తాను. లింక్ చేసిన తర్వాత ఒకసారి ప్రింట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్గా 3 నోడ్స్ క్రియేట్ చేస్తాను. 3 నోడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పిక్చరు. సో ఇలా మీకు 4 నోట్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట. 4 నోట్స్ క్రియేట్ చేసి ఇక్కడ 4 నోట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను మాన్యువల్గా లింక్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా స్పెసిఫైడ్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి అన్నీ చెప్తాను. సో నెక్స్ట్ పార్ట్లో. సో ఈ వీడియోలో ఈ పార్ట్లో ఏం చేస్తానంటే నేను ఇక్కడ నేను ఏం చేస్తానంటే మొత్తం ఈ 4 నోట్స్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తాను అన్నమాట. నాకు నేనే క్రియేట్ చేసి మాన్యువల్గా లింక్స్ కూడా నేనే మాన్యువల్గా కలిపి మొత్తం ప్రింట్ చేస్తాను అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా కోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పిన తర్వాత హెడ్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా. హెడ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ మనకి హెడ్ పాయింటర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇది మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. సి లాంగ్వేజ్లో ఒక డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటో తెలియాలి. అది తెలియాలంటే మీకు ఆల్రెడీ నేను మన ఛానల్లో బ్యూటిఫుల్ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సారీ ఫర్ దట్. అండ్ సమ్ ఇష్యూ విత్ మై థ్రోట్. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ దాట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక నోడ్ ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. ఇక్కడ ఫస్ట్ అని చెప్పి ఒక స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అంటే ఒక ఫస్ట్ అనే నేమ్తో ఒక నోడ్ ఎలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో స్ట్రక్ట్ నోడ్
స్టార్ అని చెప్పి ఇక్కడ ఏంటంటే దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఆల్రెడీ మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ లేకపోతే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే నేను టైప్ కాస్టింగ్ అంటాను అన్నమాట. ఎందుకంటే malloc అనే ఒక ఫంక్షన్, malloc అంటే మెమరీ అలొకేట్ అన్నట్టు అన్నమాట. సో malloc అని చెప్పి ఒక ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తాం అంటే సైజ్ ఆఫ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ అంటే స్ట్రక్చర్ యొక్క సైజుని మనం పాస్ చేస్తాం అన్నమాట mallocలోకి. సో ఈ ఫంక్షన్లోకి ఎప్పుడైతే స్ట్రక్చర్ యొక్క సైజుని మనం పాస్ చేస్తున్నామో ఆ సైజుకి తగ్గ మెమరీ మనకి అలొకేట్ చేస్తుంది. సో ఆ మెమరీని మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రక్చర్ ఫార్మాట్లోకి టైప్ కాస్టింగ్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత వచ్చిందే మనకి మెమరీ వస్తుంది అన్నమాట. సో మన ఫస్ట్ నోడ్కి మెమరీ వచ్చింది కదా. సో ఏం చేస్తామంటే దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్తాను. అంటే 10 పాస్ చేస్తాను అన్నమాట వాల్యూలోకి, డేటాలోకి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ యారో బ్రాకెట్ చూసారు కదా, యారో సింబల్ యూస్ చేస్తున్నాను. సో మనకి ఒక పాయింటర్లో ఒక పాయింట్ చేస్తాను కదా, ఒక మెమరీని పాయింట్ చేస్తున్నప్పుడు మన సి లాంగ్వేజ్లో అందులో ఉన్న ఏదైనా ఫీల్డ్ అంటే స్ట్రక్చర్లో ఉన్న వాల్యూ మనం పాయింట్ చేయాలంటే మనకి యారో సింబల్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి స్ట్రక్చర్లో డాట్ సింబల్ యూస్ చేస్తాం. అది ఎప్పుడంటే మామూలు మెమరీ అయినప్పుడు, ఇదేంటి డైనమిక్ మెమరీ అన్న ఇప్పుడు అంటే పాయింటర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు యారో సింబల్ యూస్ చేస్తాం అన్నమాట. సో దీని తర్వాత ఫస్ట్ అని చెప్పి ఫస్ట్ ఒక నోట్ క్రియేట్ చేసుకున్నాం కదా, అలాగే ఇంకొక 3 క్రియేట్ చేస్తాను ఫాస్ట్గా. సో 4 కాపీ చేశాను కదా, కాపీ పేస్ట్ చేశాను కదా. దాని తర్వాత సెకండ్ అని చెప్పి దీనికి నేమ్ ఇచ్చుకొని ఇక్కడ సెకండ్ ఆఫ్ డేటా అని చెప్పి 20 ఇచ్చుకుంటున్నాను. సో దీని తర్వాత మళ్ళీ థర్డ్ ఫస్ట్ జస్ట్ ఎడిట్ చేస్తున్నాను అన్నమాట, ఆల్రెడీ కాపీ చేశాను కదా. సో ఇక్కడ థర్డ్ అని చెప్పి ఇంకొకసారి మళ్ళీ రాసుకున్నాను కదా. సో ఇక్కడ ఫోర్త్ అని చెప్పి ఫోర్త్ దాన్ని కూడా రాసుకుంటున్నాను. సో ఫోర్త్ అని చెప్పి మళ్ళీ రాస్తాను. సో మనకి ఇక్కడ డేటా కూడా చేంజ్ చేసుకుంటాను. 30 అని చెప్పి 30 అండ్ 40 అని చెప్పి 40. సో మనకి ఇలాగా మొత్తం 4 నోట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు లింక్ చేస్తాను చూడండి. మనకి లింక్ ఎలా చేయాలో ఒకసారి పిక్చర్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోడ్కి ఏం చేస్తాను, హెడ్లోకి ఫస్ట్ నోడ్ పాస్ చేస్తాను, హెడ్లోకి ఫస్ట్ నోడ్. దాని తర్వాత ఈ నోడ్కి దాని రైట్, ఈ నోడ్కి లెఫ్ట్ రైట్, అంటే ప్రతి నోడ్కి లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ కనెక్ట్ చేసుకుంటూ పోతాం అన్నమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఎలా కనెక్ట్ చేస్తున్నాను, ఇది మాన్యువల్గా కనెక్ట్ చేస్తున్నాను. మనం మామూలుగా అయితే మనం మామూలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇవి ఇలా కనెక్ట్ చేయం. మనకి డైరెక్ట్ ఫంక్షన్ లోపల రాసేసుకుంటే మనకి నీట్గా కనెక్ట్ అయిపోతే వాటికి అవే. సో దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్తాను ఇన్సర్షన్ ఎలా చేయాలి, అలా ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ ఎలా చేయాలి, డిలీషన్ ఎలా చేయాలి, సెర్చింగ్ ఎలా చేయాలి అన్నీ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ లింక్ చేద్దాం. ఫస్ట్ హెడ్లోకి ఏం చేస్తానంటే ఫస్ట్ని పాస్ చేస్తాను. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఇంకేం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ది కదా ఇక్కడ చూడండి. ఇక్కడ ఎందుకంటే ఇది ఫస్ట్ అనుకుంటే దీనికి లెఫ్ట్ ఇంకేం ఉండదు, నల్లే ఉంటుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ దానికి ఇంకా ప్రీవియస్ ఏమి ఉండదు కదా, ఎంటీ కదా, కాబట్టి నల్ల కింద ఉంచేస్తాం. సో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నల్లని చేస్తాం. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ రైట్ అని చెప్పి సెకండ్కి పాస్ చేస్తాం. అండ్ సెకండ్ ఆఫ్ లెఫ్ట్ అని చెప్పి ఫస్ట్కి లింక్ చేస్తాం. అలాగే సెకండ్ ఆఫ్ రైట్ అని చెప్పి థర్డ్కి లింక్ చేస్తాం. అండ్ థర్డ్ ఆఫ్ లెఫ్ట్ అని చెప్పి సెకండ్కి లింక్ చేస్తాం. అండ్ థర్డ్ ఆఫ్ రైట్ అని చెప్పి సెకండ్కి లింక్ చేస్తాం, ఫోర్త్కి లింక్ చేస్తాం. సో దాని తర్వాత ఫోర్త్ ఆఫ్ లెఫ్ట్ అని చెప్పి థర్డ్కి లింక్ చేస్తాం. అండ్ ఫోర్త్ ఆఫ్ రైట్ ఇంకా లాస్ట్ది అదే కదా అనుకుంటున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పేస్తాను. సో మనకి ఇలా చూసారు కదా లింక్స్ నేను ఇలా మాన్యువల్గా ఇచ్చాను అన్నమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈ వీడియోలో చూపించడానికి. సో మాన్యువల్గా ఇలా నేను ఏం చేశానంటే జస్ట్ ఇలా ఒక డబ్ల్యూ లింక్ లిస్ట్ని క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రింట్ చేస్తాను కదా, చెప్పాను కదా ప్రింట్ చేస్తానని. సో ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకుంటాను. అందుకన్నా ముందు ఇది మెయిన్ కాబట్టి మెయిన్ ఫంక్షన్ కాబట్టి రిటర్న్ 0 లాస్ట్లో ఇచ్చుకుందాం. సో స్మాల్ లెటర్స్ రిటర్న్ 0.
సో మనకి ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఒక లిస్ట్ని ఇచ్చిన లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను. అదే ఒక డబ్ల్యూ లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాయిడ్ ఫంక్షన్, ఎందుకంటే మనం జస్ట్ ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూ మనం ఎక్స్పెక్ట్ చేయం. సో మీకు ఈ వాయిడ్ ఫంక్షన్ అంటే ఏంటి, మామూలు ఫంక్షన్లు అంటే అదే పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ అంటే ఏదైనా వాల్యూస్ రిటర్న్ చేసే ఫంక్షన్లు ఏంటి అవన్నీ మీకు వచ్చి ఉండాలి. ఎందుకంటే అవి రాకుండా ఈ టాపిక్ మీరు ఇప్పుడు టచ్ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి అవి. ఎందుకంటే ఒక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదో ఒక లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్ అనే కాదు, పైథాన్ అయినా, జావా అయినా, జావా స్క్రిప్ట్ అయినా, మీకు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చిన తర్వాతే మీరు ఎప్పుడైనా డేటా స్ట్రక్చర్స్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా డేటా స్ట్రక్చర్స్ ముందు నేర్చుకుని ఎవరైనా లాంగ్వేజ్ ఎవరు ముందు నేర్చుకోరు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాయిడ్ అని చెప్పి సో ప్రింట్ లిస్ట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ అన్నమాట. స్టార్ డబుల్ స్టార్లు ఎందుకు పెట్టానంటే మనకి ఇక్కడ ఏదైనా ఈ ఫంక్షన్లో ఏదైనా చేంజ్ జరిగితే ఆ చేంజ్ వల్ల మనకి ఇక్కడ ఈ హెడ్లో ఉన్నప్పుడు అంటే ఈ మెయిన్ ఫంక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను డిలీట్ అని చెప్పి, ఆ ఫంక్షన్లో డిలీట్ అయిన వాల్యూ మనకి మెయిన్ ఫంక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అంటే అక్కడ డిలీట్ అయిన తర్వాత మెయిన్ ఫంక్షన్లో డిలీట్ అవ్వకపోతే వేస్ట్. మనం డిలీట్ చేయాలంటే మొత్తం యూనివర్సల్గా మొత్తం కోడ్ అంతా డిలీట్ అవ్వాలి. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే సి లాంగ్వేజ్లో పాయింటర్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని మనం మ్యానిపులేట్ చేసుకుంటాం అన్నమాట. సో పాయింటర్స్ కాన్సెప్ట్ ఎప్పుడైతే యూస్ చేసుకున్నామో సో మనం ఒక చోట చేంజ్ చేస్తే వాల్యూ అంతా అన్ని చోట్ల ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ లిస్ట్ అని చెప్పి హెడ్ యొక్క డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే ఇక్కడ మన హెడ్ యొక్క అడ్రస్ తీసుకుంటాం అన్నమాట. హెడ్ యొక్క అడ్రస్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను చూడండి, ఇఫ్ స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్ అంటే నల్లకి ఈక్వల్ అయితే హెడ్ పాయింటర్ యొక్క గనక నల్లకి ఈక్వల్ అయితే ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి సో దానికన్నా ముందు నీట్గా ఇలా కాకుండా స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి ఒక పాయింటర్ క్రియేట్ చేసుకుని హెడ్ అని ఇచ్చేసుకున్నాను. సో అలా మనం స్టార్ హెడ్ అని యూస్ చేయకుండా ఆటోమేటిక్గా జస్ట్ పి అని యూస్ చేసుకుంటే చాలు. ఇప్పుడు అంటే ఒక ఆటోమేటిక్ ర్యాండమ్ అంటే టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసుకుని మన హెడ్ అని పాస్ చేస్తాను అనమాట. సో హెడ్ అని మామూలు హెడ్ కాకుండా స్టార్ హెడ్ ఎందుకు పాస్ చేసాను అంటే హెడ్ అనేది డబుల్ పాయింటర్. సో డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే అడ్రస్కే అడ్రస్. సో మనకి మామూలు ఇందులో ఉన్న అడ్రస్ కావాలంటే స్టార్ యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది పాయింటర్ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, పర్లేదు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోద్ది. సో ఇక్కడ స్టార్ హెడ్ అని చెప్పింది పాయింటర్ పీలోకి ఇచ్చిన తర్వాత ఇఫ్ పీ ఈక్వల్ టు నల్ అంటే పీ నల్కి ఈక్వల్ అయితే ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి లిస్ట్ ఈజ్ ఎంటీ అని చెప్తాను అన్నమాట. సో లిస్ట్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి ప్రింట్ చేస్తాను, // అని నీట్గా ఇచ్చుకుంటాను. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఎల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీ నాట్ ఈక్వల్ టు ఎంటీ అయితే ఏం చేస్తానంటే వైల్ పీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అని చెప్పి నల్ వచ్చే వరకు లూప్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తాను, printf %d అని స్పేస్ ఇచ్చుకున్న తర్వాత పీలో ఉన్న డేటా అంటే పీ పాయింటర్లో ఉన్న డేటా ఎలా ప్రింట్ చేస్తాం, పీ ఆఫ్ యారో ఆఫ్ డేటా. సో పీ యారో ఆఫ్ డేటా అని చెప్పిన తర్వాత పీని మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి కదా, పీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పీ ఆఫ్ డేటా. సో పీ ఆఫ్ రైట్. సో మనం రైట్గా మూవ్ అవుతున్నాం కదా. సో ఇక్కడ చూడండి చెప్తాను. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూ ప్రింట్ హెడ్లో ఉన్న వాల్యూ చూస్తాము, ఇక్కడ ఏ ప్రింట్ చేసిన తర్వాత రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం కదా. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, రైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బీ ప్రింట్ చేస్తాను, మళ్ళీ రైట్కి మూవ్ అవుతాను, సి ప్రింట్ చేస్తాను, రైట్కి మూవ్ అవుతాను, డి ప్రింట్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ నల్ వచ్చేసాం కాబట్టి అక్కడితో ఆగిపోతాం అన్నమాట. ఇక్కడ చేసేది కూడా ఇదే చేస్తాను. చూసారు కదా, పీ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ రైట్ అని చెప్పి రైట్ సైడ్ వెళ్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే లాస్ట్లో న్యూ లైన్ రావడానికి ప్రింట్ ఎఫ్ అని చెప్పి // అని ఇస్తున్నాను. సో దానికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని చెప్పి నీట్గా ఎలిమెంట్స్ అని వచ్చేలాగా ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎలిమెంట్స్ అని ఒకసారి సెర్చ్ చేస్తాను. సో మనకి ఇదన్నమాట. ఇది ఒక లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలి, ఒక లిస్ట్ని ప్రింట్ చేయాలంటే ఇలా చేస్తాం అన్నమాట. సో మనకి లిస్ట్ ఈజ్ ఎంటీ, దాని తర్వాత ఫస్ట్ లిస్ట్లో ఏమి ఎలిమెంట్స్ లేకపోతే లిస్ట్ ఈజ్ ఎంటీ అని, ఒకవేళ లిస్ట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే ఎలిమెంట్స్ అని చెప్పి మనం ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేసిన తర్వాత // అని ఇచ్చుకుంటే న్యూ లైన్లోకి వస్తాం అన్నమాట. సో మనకు ఇది ఒక లిస్ట్, ఒక డబుల్ లింక్ లిస్ట్ని ప్రింట్ చేయాలంటే ఈ ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఫాస్ట్గా మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. ఈ ఫంక్షన్ రన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ లిస్ట్ అని చెప్పి అండ్ హెడ్ అని చెప్పి హెడ్ యొక్క అడ్రస్ని పాస్ చేస్తాను అన్నమాట. చూసారు కదా, హెడ్ యొక్క అడ్రస్ని పాస్ చేస్తే మనకి అందులో ఉన్న ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఇప్పుడు ప్రింట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో మనకేమీ ఎర్రర్స్ లేవనుకుంటా. సో ఎర్రర్స్ ఉన్నాయి. ఇక్కడ థర్డ్ స్పెల్లింగ్ తప్పించాను.
థర్డ్ స్ప్రింగ్ ఈక్వల్ టు సెకండ్ ఫోర్త్ కరెక్టే అనుకుంటా. సో ఒకసారి ఎర్రర్స్ ఏం లేవనుకుంటే ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. సో చూసుకున్నట్లయితే చూసారు కదా, డబ్ల్యూ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి ఎలిమెంట్స్ అని చెప్పి 10, 20, 30, 40 ఈజీగా నీట్గా అలా ప్రింట్ అయ్యి చూసారు కదా. సో మనకి ఈ ఫార్మాట్లో ప్రింట్ అయ్యమాట. సో ఏబిసిడి అంటే ఏబిసిడి ప్లేస్లో మనం 10, 20, 30, 40 ఇచ్చాం కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్ట్ ఎలా చేస్తాం, ఎండ్లో ఇన్సర్ట్ ఎలా చేస్తాం, అట్ స్పెసిఫైడ్ పొజిషన్లో ఇన్సర్షన్ ఎలా చేస్తాం, డిలీషన్ ఎలా చేస్తాం, సెర్చింగ్ ఎలా చేస్తాం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకున్నామంటే ఒక నోడ్ డబ్ల్యూ లింక్ లిస్ట్ నోడ్ ఎలా క్రియేట్ చేస్తాం, దాని తర్వాత మాన్యువల్గా డబ్ల్యూ లింక్ లిస్ట్ ఎలా నోడ్ని ఎలా మెమరీ ఎలా ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాం, దాని తర్వాత ఆ నోడ్ని లింక్స్ ఎలా ఇస్తాం, లింక్స్ ఇచ్చుకున్న తర్వాత అంటే మాన్యువల్గా ఇచ్చాను అన్నమాట మీకు చూపించడానికి వీడియోలో. సో దాని తర్వాత ఇచ్చిన డబ్ల్యూ లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేస్తాం కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసుకుని ప్రింట్ లిస్ట్ అని చెప్పి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.